రాజమహేంద్రవరం ఆగస్టు 20. ఇక మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 80వ జయంతి కార్యక్రమాన్ని నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ అధ్యక్షతన స్థానిక నాయకుడు కాటెం రవి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు గిడుగు రుద్రరాజు, రాజమహేంద్రి విద్యా సంస్థల అధినేత టీకే విశ్వేశ్వర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై స్థానిక జాంపేట బ్రిడ్జ్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ సేవలను స్మరించుకున్నారు. ఇక ఆయన భారతదేశ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ యువత కోసం తీసుకువచ్చిన ఐటీ విప్లవం, పంచాయతీరాజ్ చట్టం మరియు మహిళల సాధికారతకు చేసిన కృషిని ప్రశంసించారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంటూ ప్రజల పక్షాన అధికార పార్టీని నిలదీస్తుంది కేవలం కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. దివంగత మాజీ ప్రధాని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పూర్వ అధ్యక్షులు స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క 80వ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జరుపుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా నగరంలో